మా ఇన్నవా ఇప్పుడు నీ కోడలు నెల తప్పిందట. అది ఒక్కతే కాదు, దాని కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది. ఇన్ననే ఇన్న తప్పని నెలనేగా తప్పింది. వాడు దేశం పోవుడు, ఇది నెల తప్పుడు. మంచి అవకాశం దొరికింది. ఎట్లయినా మంచిది. ఆడు తిరిగి దేశంకి వెళ్ళి రాకముందే దాన్ని నెల పోవాలి, అది పోవాలి మన ఇంట్లోకి వెళ్ళి. నువ్వు ఉన్నావుగా బిడ్డ, ఆయనతో చూసుకోవాలి. అయినా పెద్దదాని నువ్వుండగా నేనేం చేస్తాను అమ్మ. చూసుకుందాం, ఆట ఆడదాం అమ్మనిగా. ఏమంటావు? ఓకే. ఏదే పాను? అమ్మగారు రెండేసలుక ఇవాళ మస్తు హుషారు ఉన్నావు. అది అమ్మగారు అయితే నా పెళ్లి చూపులైనవి. పెళ్లి చూపులైనా నచ్చిందా మరి పిల్లగాడు? పిల్లగాడు ఎట్లున్నాడే? నాకన్నా తెల్లగానే ఉంటాడు. తెగ మెలకలు పడతాను సిగ్గు. అమ్మా, నీతో ఒక ముచ్చట మాట్లాడాలి. ఏందిరా? అయితే నాకు కొన్ని పైసలు కావాలి. పైసలా? పైసలు ఏం చేస్తావురా? ఏదైనా చిన్న బిజినెస్ మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నానే. ఇగో బిడ్డ, అమ్మా నేను పెళ్లి చేసుకున్న ఇష్టమైన అమ్మాయిని అంటే తీసుకొచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు. నేను అద్దానులే. మీ తాత మీ అయ్య చేతలో పెట్టిండు, మీ అయ్య నా చేతలో పెట్టిండు. తరతరాలుగా మన ఇంట్లో వడ్డీలకు ఇచ్చుడు బతుకుడు మన ఆచారం. నువ్వు కూడా రేపు నీకు పుట్టబోయే పిల్లలకు నువ్వు కూడా వాళ్ళకి వారసత్వం తరపున ఇయ్యాలంటే రూపాయి జమ చేసుకొని కూడబెట్టుకొని నీ పిల్లలకు జమ చేసి. ఇప్పుడు మాత్రం నేను రూపాయి కూడా ఇయ్యను. ఏం కట్టం చేస్తావో చేసి 10 రూపాయలు సంపాదించుకొని అడ్డికి ఇచ్చుని నేర్చుకో. నేను 10 రూపాయలు వస్తాయంటే 10 రూపాయలు ఇంట్లో లేకున్నా మీద కానీ అడ్డికి ఇస్తా. కానీ నీకు మాత్రం ఒక్క రూపాయి కూడా నేను ఇయ్యను. నువ్వు కష్టపడి సంపాదించుకొని 10 రూపాయలు నువ్వు అడ్డీలకు ఇచ్చుని నేర్చుకొని మీ తాత మీ అయ్యకి ఎట్లా ఇచ్చిండో మీ అయ్య నాకెట్లా ఇచ్చిండో నేను నీకు అట్లా ఇచ్చేటట్టు నువ్వు చేసుకో. ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి అని ఉందా? ఎట్లా ఇవ్వాలి వడ్డీ? నా దగ్గర ఒక్క రూపాయి లేనప్పుడు. కష్టపడరా, ఇష్టపడ్డదాన్ని పెళ్లి చేసుకున్నావు కదా, కష్టపడు. ఏం చేస్తా ఇప్పుడు అవన్నీ పైసలు? నేను మిత్రులకి ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కానీ పైసలు. మరి ఎట్లా వస్తాయి అనుకున్నావు? నువ్వు పని చేసినా చెయ్యకున్నా నువ్వు ఇంట్లో నడింట్లో తిని కూర్చున్నామంతే కానీ రూపాయి బిల్ల కూడా నీకు ఇయ్య. ఇప్పుడు నువ్వు ఇయ్య అంటున్నావు కదా, నేనే ఎక్కడ మితికి తెచ్చుకుంటా. అమ్మా తలకే బాగా నొత్తాంది. కనీసం నీ కోడలు ఇంకా ఛాయన పెట్టిమంటేంది? ఏంది బిడ్డ, ఇంకా నీకు సాయ పెట్టిపోయేలా? అవి పెట్టలే, తలకే బాగా నొత్తాంది. అవునే చిలుక, పొద్దుగాల పాలు విండుకరాలే? అమ్మగారు పొద్దుగాలనే విండిగచ్చి ఇంట్లో పెట్టిన పాలు. మరి పాలు ఉండంగా ఇది ఎందుకు తెత్తలేదు? సమతా సమతా, ఏందత్తమ్మా పిలిచిరు? పిలుస్తా అంటే చెవులు వినబడతలేవా? అత్తనే ఉన్నా కదా అత్త. ఇప్పుడు ఏ ఆళ్ళు అవుతాను? నా బిడ్డకు ఇంకా పాలు వేయలేదట. ఇదేనా? పొయ్యి మీద అవుతున్నాయి అత్తమ్మ, పోస్తాం. ఏ ఫ్యాన్ మంచిగా పట్టే. అవునమ్మా, ఇది భయపడుతుందా భయపడ్డట్టు నటించుతాందా? ఏమోనే, నాకు కూడా గది అర్థమైతలేదు. నీ అన్నగాడు చూస్తేనేమో అట్లున్నాడు, ఇది చూస్తేనేమో ఇట్లున్నది. ఇక మన సంసారానికి గడ్డెక్కినట్టే. దీన్ని ఇట్లా కాదు, భయం అంటే ఏంటో చూపెట్టాలి, అప్పుడైతేనే దారికత్తది. బిడ్డ, నేను ఇంత ఆస్తుండి కూడా నీ అత్తగారికి అంత ఉండగా కూడా నిన్ను ఇల్లరికం ఎందుకు పెట్టుకున్నానే? మనకి ఇష్టమైన దాన్ని తెచ్చుకునే రకం దానికి సుక్కలు అంటే ఎట్లుంటాయో లెక్క పెట్టియాలని నిన్ను నడింట్లో ఉంచుకున్నా కాదు నేను ఇల్లరికం. ఇంకొకటి, ఇది కుక్కిన పెయిన్ లెక్క ఎట్లుంటుందో అల్లుడు కూడా గట్లనే ఉండాలి. అంటే నోరు మూసుకోవాలి. నీ అల్లుడు గురించి నీకు తెలియంది ఏముందమ్మా? నేనేది చెప్తే ఆయన అదే. శబాష్ బిడ్డ, నా బిడ్డ అనిపించుకున్నవే. చూసుకోలేదు కవిత. నీ
వచ్చినప్పటి నుంచి చూస్తానా ఎందుకే నీకు ఇంత బలుపు నిన్ను కేవలం మా అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వాడి కోసం నిన్ను ఇంట్లోకి రానిచ్చినాం నువ్వు మా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అసలు నీకు భయం అనేదే లేదే అమ్మా అమ్మా చూడమ్మా ఆమె నా చెయ్యి మీద ఛాయ పోసింది చెయ్యి మీద ఛాయ పోసింది అవునే నీకు ఎంత ధైర్యం నా బిడ్డ మీద నీళ్ళ సుక్కనే వండి నేను చిన్నప్పటి నుంచి నా బిడ్డ మీద ఛాయ పోతావా నువ్వు ఇంట్లో ఉండుడే ఎక్కువ అబ్బా అయ్యలే నానాదవే వాడి మొఖం చూసి చూస్తానే కానీ లేకపోతే అయ్యా అమ్మలే నానాదవే నువ్వు చూడకుంటే తోడు కూడా లేదు నీకేం ఏర్పడుతుంది ఈ కన్న తల్లి ప్రేమ ఈ ఆడబిడ్డల ప్రేమ ఇంకోసారి చేస్తావా ఇట్లా నేనేమన్నా కావాలని చేసింది అత్తమ్మ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు చూసుకోకుండా తగిలింది నా బిడ్డ కాడ నుంచి రాగా నువ్వు దీని నుంచి ఎట్లా పోతావు సాయ ఎట్లా పోతావు ఏందే ఇక్కడ కూర్చొని ఏడుతానవా ఆడ ఛాయ్ వాడవచ్చినావు అదంతా ఎవరు కడగాలే నేనే కడుగుతా కవిత ఆహా కడిగేదాన్ని ఈడొచ్చి దుంగడిపి ఎందుకు కడతానా మరి ఆ నడా ఓ వచ్చి ఇంకా దొంగేడు పెడుతుంది నీ సంగతి ఇట్లా కాదే నీకు ఇప్పుడు చూపిస్తా నేనంటే ఏడుదో అరే మైగారు నా ఇజ్జత్ తీయకురా అప్లోడ్ కూడా 140 రూపాయలు ఒక గింత ఇజ్జత్ తీయరన్నది అరే కొడతారని దండం పెడితే ఒర్రియకురా నన్ను ఏ ఆగురా నువ్వు అన్న నమస్తే నమస్తే ఏమో గిట్లా వచ్చినావేం నీ దగ్గరికి వచ్చినాయి అవునా? చిన్న ఉంది ఏం పని అయితే 1 లక్ష రూపాయలు కావాలి ఏంది నువ్వు నన్ను పైసలు అడుగు ఏందిరా మీ అవ్వనే మందికి బిత్తిలా పైసలు ఇస్తుంది కదరా పోయి నువ్వు నన్ను అడుగుతున్నావు 1 లక్ష రూపాయలు ఇంట్లో ఇయ్యకనే నీ దగ్గరికి వచ్చిన ఎందుకు ఇయ్యారా పోయి మీ అవ్వని అడుగుపో మీ అవ్వనే మొన్న నాకు 10 లక్షలు ఇచ్చింది అన్న గట్లా అనకే ఇట్లానే జర చూడే పైసలు సరే ట్రై అవుతుంది ఏయ్ ఏడ్చుకుంటా ఇంట్లో కూర్చోండు కాదు నేను పైసలు వసూల్లో పోతాన్నా వచ్చే వరకు నా బిడ్డకు అన్నం పెట్టు ఏదన్నా తేడా వచ్చిందనుకో ఇంట్లో ఉండవు మళ్ళా వినమంటదా సరే అత్తమ్మ ఏయ్ చిలకన్నారు ఇంకా కూర అవుతుందనంటే ఎప్పుడు ఏందో నేను ఎప్పుడు తింటా చేతది పోయే నువ్వు నా తలకే తింటున్నావు ఇక చెయ్యి మరి నువ్వు మీ మంచి దాపరా వెళ్ళిపో ఏంది ఏమో గురుగుతున్నావు ఏం లేదు పో ఏమనుకుంటాను అస్తి కోసమని ఇలా రికం ఆల్రెడీ ఆయన అత్తే నా ఈ చాప ఎత్తుర్రు ఇట్లా కండి పెట్టలేక నేను చస్తున్నా ఈ కర్మానికి వచ్చినట్టు అయిపోయింది బతికిన వాడ ఉడకపోసి పాడైతుంది మన మసాలా అవుతుంది నీకు చికెన్ గా ఉన్నాయి అండి పెట్టిన తినేదానికి నువ్వు ఉన్నావు మీ అవ్వు బాగానే బతురు తినుకుంటా నేను పెట్టింది మేమే కదా కొనుకొచ్చింది నువ్వేమో కొనుకొచ్చి పెట్టినట్టు బాగా మాట్లాడుతున్నావు ఎవరు అంకొత్తేంది అండి పెట్టేది నేనేనా అన్నాడు సరే పో దీనమ్మ జీవితం కర్మానికన్నా వచ్చినట్టయింది ఇలా ఊరు మంచి ఉందని వచ్చే వరకు అన్న ఏం లేకుండా అన్నీ అవుతారు పూరా బుబ్బు అన్నీ అవుతుంది దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఎంతసేపు అవుతుంది మరి కానీ ఏమో ముచ్చట పెడతాను ఏం ముచ్చట్లేదు ఏం పోయి ఏమైనా అంజన్న పైసలు తీసుకోగానే ఎరకనా తెచ్చి మరి అడ్డన్నా మరి అక్క ఇయ్యాలి ఉన్నయ్యాల లేవు అడ్డి పైసలన్నా మరి ఇంటికి తెచ్చిద్దాం అని లేకపోతుంది ఇస్తా కళ్ళంలా అడ్లున్నాయి కాంట పెడతలేరు కాంట పెట్టిరు మొన్ననే డబ్బులు వస్తాయి వచ్చినాక ఇస్తా నీ పైసలు నీకు ఇచ్చుడే ఇస్తానంగానే అయిపోయాన మరి ఈ ముక్క ఏదో ఇంటికి వచ్చి చెప్పచ్చు కదా జల్దీ వేస్తారు కదా అనుకున్నా ఇంకా వాళ్ళేది పైసలు ఏమైందేమో పైసలు ఎత్తా అంటారు ఇంకా రాలేదు 5-6 రోజులైనా మంచిదే గాని జరంత ఇంటికి తెచ్చి ఇస్తా ఇంటి ముంగర దాకా వచ్చేరాక చూసుకోకు ఇస్తా ఏ చిలక నడు
ఏందే చిలక ఎవ్వరికి రూపాయి ఇస్తలేరు ఏమో అమ్మగారు. చిలక చెప్పులు ఇన్నే ఉన్నాయా లోపల ఉండే తలుపు తీస్తలేడా పడతలేవురా అమ్మగారు పైసలు ఇయ్యాలరా నీ అయ్యి ఎటు వేయండు మా బాబు ఇప్పుడు ఏటో వేయండు ఎటు వేయండు చెప్పలే చెప్పాను గిట్లా ఇంటికి గిలా వస్తారు వాళ్ళ గురించి పోతున్నాను అన్నాడు. 2 ఏళ్ళు అవుతుంది అసలు లేవు అడ్డు లేవు ఇంకేం నడుస్తారా కొద్ది ఇబ్బంది ఉంది అక్క. ఇబ్బంది ఉన్నదా పైసలు తీసుకోంగా అనిపించలేదు ఆ ఇబ్బంది తీసుకోగానేమో పువ్వులలో పెట్టించినట్టు నేను ఇస్తా కిల 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 నవ్వుకుంటే మీరు తీసుకుంటారు ఇప్పుడు అడిగే వరకనేమో ఇబ్బందులు వస్తాయి మా అయ్యలేడు మా అవ్వలేదు ఇవన్నీ సాకులు ఎందుకు చెప్తున్నారా నాకు సమత అన్నం వేసుకురా. ఏమైంది ఏం కాదు, మళ్ళీ ఇట్లా డల్గున్నావు ఏం లేదు, చేతన అవుతాను. చేదెందుకు పెట్టినవి ఏం చెంపకేమైంది ఎర్రమైంది ఏ పండుకునేటప్పుడు ఇట్లా పెట్టుకున్నా ఉతకవేంది కావచ్చు. అవునా ఏం అనలేదు, నాకే బాధ అనిపిస్తుంది. నాకు కూడా నీ లెక్కనే అమ్మ చెల్ల తోడబుట్టిన వాళ్ళు ఉంటే మంచిగా ఉండు కదా అని బాధ అనిపించి ఏడుస్తున్నా అంతే. అట్లెందుకు అనుకుంటున్నవే మా చెల్లె మా అమ్మ ఉంది కానీ వాళ్ళని మంచిగా చూసుకుంటలేరా చూసుకుంటున్నారే, చూసుకోవట్లేదని కాదు కానీ ఎంత చూసుకున్నా కూడా రక్త సంబంధం మీదికి రాదు కదనే. సరే కానీ పొద్దున ఎడుకు పోయొద్దంటేగా. పోయిన్నే అనిల్ అన్న దగ్గరికి పోయినా పైసలు అవసరం ఉండే. పైసలు ఎందుకు? అదేనే కొంచెం చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఎన్ని రోజులని ఇట్లా పట్టిగా తిరగలే. ఏంది అనిల్ నన్ను పైసలు అడిగినవా? అత్తమ్మనే ఊరంతా వడ్డీలకి ఇస్తుంది కదనే పైసలు. అత్తమ్మ ఉన్నాక గాళ్ళని ఎందుకు అడిగినావు? ఏ గవన్ ఇప్పుడు ఎందుకే నీకు సరేగా అన్నం తిందా చిలక ఎండ ఎట్లా కొడుతుంది కొంచెం స్పీడ్ పెంచే. సరే అమ్మగారు. చల్లగా వస్తుంది. ఇడు తలుపులు తీసే ఉన్నాడు కదా, ఉన్నాడా మరి? దేవరాజు దేవరాజు ఏంది అగో ఏందంటావేంద్రో పైసలు తీసుకోంగా ఉన్నమాట ఇచ్చేటప్పుడు లేదు. ఇస్తాం దెంకపోతున్నావా? ఈ పంట నష్టం వచ్చింది అచ్చ పంటకి ఇస్తుంది. అగో అచ్చ పంటకి ఇస్తావా? అద్దెవడు కడతారా? నీ తాత కడతావా నా తాత కడతాడా? అడ్డి కూడా ఇస్తా కదా, అన్ని ఒకసారి ఇస్తుంది. ఇప్పుడు లేవు మరి. ఇవన్నీ నాకు చెప్పొద్దు. నాకు పైసలు తీసుకొచ్చి ఇయ్యి. మొత్తం కడతావా అసలు కడతావా లేకపోతే అడ్డి కడతావా? ఏదో ఒకటి ఇయ్యాలి. ఇప్పుడు ఇయ్యపో, ఏం చేసుకుంటావు చేసుకోపో. నువ్వు ఎట్లు ఇయ్యవో చూస్తారా నీ సంగతి. సమత నీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. సరే నేను చెప్పినాక నువ్వు చెప్పు. నేను చెప్తాను కదా. అరే నేను చెప్పినాక నువ్వు చెప్పు సరేనా? సరే చెప్పు. అయితే నాకు వీసా వచ్చింది, దుబాయ్ పోదాం అనుకుంటున్నా. ఏంది దుబాయ్కి పోతావా? అదేందే నేను ఒక విషయం చెప్దామన్నా కదా. ఇప్పుడు నువ్వు తండ్రివి కాపోతున్నావు, నేను తల్లిని కాపోతున్నా. ఈ టైంలో నువ్వు దుబాయ్ పోతా అంటే ఎట్లా చెప్పు? అవునా? నిజమా? అవునే. ఎంత మంచి మాట చెప్పినవి. నువ్వు ముచ్చట ఇట్లా అమ్మకి ఇట్లా చెప్పినావా? ఇంకా చెప్పలేదు. చెప్పలేదు. నువ్వు వచ్చినాక నీకు చెప్పి అమ్మోళ్ళకి చెప్దామని ఆగిన. కానీ ఏం చేయాలి? వీసా కూడా వచ్చింది, ఇప్పుడు ఏం చేయరాదు. అట్లా అంటావు ఎందుకు చెప్పు? ఇద్దరం ఈడ కలిసి ఉండి ఏదో ఒక కష్టం చేసుకొని బతుకుదాం కదా. ఇక్కడ ఎన్ని రోజులు చేసినా వేస్తేనే. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఏమన్నా చేసిందా? అందుకే ఇక్కడ చేసి దుబాయ్ పోయి వచ్చి ఇక్కడ ఏదైనా ఒకటి బిజినెస్ పెట్టుకొని ఉండమే. అత్త ఒక సంవత్సరమే కదా, ఒక సంవత్సరం మంచిగా ఉండే. అది కాదే, నాకు అసలే అమ్మ నాన్న లేరు, ఎవ్వరు లేరు. ఉన్న నువ్వు ఒక్కను దుబాయ్ పోతే నేను ఎట్లా బతకాలో చెప్పు? అరే ఇప్పుడు అమ్మకి ఇట్లా ఉంది కానీ వాళ్ళు మంచిగానే చూసుకుంటారు నిన్ను.
వాళ్ళు మంచిగా చూసుకుంటారు కావచ్చు, కానీ నువ్వు చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేరు కదా. నా మాటినే, వద్దు, ఇదే ఏదో ఒక కాయ కష్టం చేసుకొని బతుకుదాం. అది కాదే, మనకు బిడ్డ పుట్టబోతుంది కదా, ఈ టైంలో నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు. నాకు నీతో ఉండాలనిపిస్తుంది కదా. అరే నాకు ఉండదు నీతో ఉండాలని, కానీ ఏం చేద్దాం మేడం? ఒక్కసారి ఆలోచించయ్యా. ఇప్పుడు ఆలోచించేది ఏం లేదు. ఇప్పుడు అమ్మ గిట్లు ఉన్నదిగా, నేను చెప్తా, వాళ్ళకి చెప్తా, వాళ్ళు మంచిగా చూసుకుంటారు నిన్ను. సరే దా పోదాం వాళ్ళ దగ్గరికి. నిజంగా పోవాలనా? పోవాలే, ఒక్క సంవత్సరం ఒప్పుక పట్టుండే మళ్ళీ వస్తుందా? సరే దాయే ఏడవకే, అనుకోకుండా వచ్చింది తొందర వీసా. వేరు అమ్మ గిట్లా చెప్తానుందా? అమ్మా విన్నావా, ఇప్పుడు నీ కోడలు నెల తప్పిందట. అది ఒక్కతే కాదు, దాని కడుపులో బిడ్డ కూడా పెరుగుతుంది. ఇన్ననే ఇన్న తప్పని నెలనేగా తప్పింది. వాడు దేశం పోవుడు, ఇది నెల తప్పుడు. మంచి అవకాశం దొరికింది, ఎట్లయినా మంచిది. ఆడ తిరిగి దేశంకి వెళ్ళి రాకముందే దాన్ని నెల పోవాలి, అది పోవాలి మన ఇంట్లోకి వెళ్ళి. నువ్వు ఉన్నావుగా బిడ్డ, ఆయనతో చూసుకోవాలి. అయినా పెద్దదాని నువ్వుండగా నేనేం చేస్తాను అమ్మ. చూసుకుందాం, ఆట ఆడదాం అమ్మనిగా. ఏమంటావు? ఓకే. అమ్మగారు నాకు కొంచెం బయట పని ఉంది. సరే పో, పొద్దుగాల చెప్పండి రా మళ్ళా. సరే అమ్మ. దీనికి పెళ్ళి అన్నారు కదమ్మా. ఏమోనే, అది కూడా అంటుంది పెళ్లి సూపులు అయినాయి అమ్మగారు అన్నది. పిల్లగాని చూపెట్టరా అంటే ఓ అది తెగ సిగ్గి పడతాయి. అమ్మా సరగాని ఏందిరా? అయితే నీకు ఒక ముచ్చట చెప్పలేదే. ఏం ముచ్చట్రా? నాకు వీసా వచ్చింది. ఏంది వీసా వచ్చింది? దుబాయ్ పోదాం అనుకుంటున్నా. మీకు చెప్పలే ఈ ముచ్చట, నేను చెప్దాం అనుకున్నా చెప్పలే. ఎప్పుడు అప్లై చేసినావు? ఎప్పుడు వీసా వచ్చింది? మరి మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంద్రా? అదే చెప్దాం అనుకున్నా కానీ అనుకోకుండా జల్లే వచ్చింది వీసా. దీనికి కూడా ఇప్పుడే చెప్పిన, దీనికి కూడా ఇప్పుడే చెప్పిండే. అయ్యో, దానికి అప్పుడే చెప్పినవారా? మరి ఎన్నడు వచ్చింది? ఎన్నడు పోవుడు? ఏం కథ? ఇలా సాయంత్రం పోవాలి. ఇయ్యాలనా? ఏంది ఇయ్యాలనా? అవో నీకు ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు ఎట్లా పోతురా? 4 రోజుల తర్వాత పో. ఇవ్వాలనే ఉంది ఫ్లైట్ టికెట్. ఇంత సడన్ గా చెప్తే ఎట్లారా? అడ్డీల పైసలు కూడా ఎవరు ఇవ్వపోతురి. నేను అనిల్ గారిని అడుగుతున్నాను. అనిల్ గాని అడిగినవా? ఆ దగ్గర తీసుకున్న ఇంట్రెస్ట్ కి. అయినా నువ్వు వేరేటోళ్ళ దగ్గర పైసలు తీసుకొని దేశం పోవాల్సిన అవసరం ఏమున్నది? అమ్మని అడిగిన, ఇక్కడ బిజినెస్ చేద్దామంటే రూపాయి ఇయ్యలేదు. వేరేటోళ్ళ పైసలు తీసుకొని పోకూడదు అంటే ఆయన చేతుల మీద ఆడు సంపాదించుకోవద్దా అనే? అందుకే పోతున్నా నేను. పోవాల బిడ్డగో, పోయిన కాడ పైలం వింటున్నావా? రూపాయి దాచుకొని కొంచెం కూడబెట్టుకొని అడ్డీల వ్యాపారం మన పేరు నిలబెట్టాలి. సరే నేను పోతున్నా కానీ దీని అయితే మంచిగా చూసుకోరే మీరు. అంటే ఇప్పుడు అవన్నీ మంచిగా చూసుకుంటలే మారా? అది చూసుకుంటుర్రే, కానీ నేను పోయినాక ఇది ఎట్లుంటుందో ఏమో నాకు దీని మీద నేను అంది. నువ్వేం రంది పడకు, మేము వదినని మంచిగా చూసుకుంటాం, సరేనా? బిడ్డ ఏం వదినే, నిన్ను మంచిగా చూసుకుంటలేమా? చూసుకుంటుంది. అవునత్తమ్మా, నాకు కూడా ఇందాకనే తెలిసింది. అవునా? సరే బిడ్డ, కంటికి రెప్పోలే ఇగో చెల్లె నేనిద్దరం ఎప్పటికి దానికి కావాలో ఉంటాం. అంతకిదైతే చిలకమ్మను కూడా ఇన్ని ఉంచుకుందాం, వింటున్నావా? దాని అరికాలుకు మట్టి అంటకుండా నేను చూసుకుంటా గాని మంచిగా పోయిరా కొడుక. అమ్మా దీన్ని అయితే మంచిగా చూసుకోరే. చూసుకుంటారా? నేను చూస్తలే నాయ బిడ్డ నిన్ను. ఎట్లుంటదో ఏమో నేను పోయినాక. చూసుకుంటున్నావు అత్తమ్మ. అసలు ఈ టైంలో పోయేదే కాకుండా కానీ ఏం చేయాలి? ఏమోరా, నువ్వు ఉన్న పలంగా వచ్చి అమ్మా నాకు ఈ సచ్చింది పోతాను నువ్వు అంటాను. అదే పెద్ద షాక్ అనుకుంటే ఇంక ఇప్పుడు నాకు మనవరాలు వస్తుందని చెప్తివి. ఓ నాకైతే పట్టలేని సంబరం అవుతుంది. సరే నేను పోయి ఆ కారు ఇట్లా మాట్లాడతా. ఒక్కొనివేనా? మన ఊళ్ళకి ఎవరన్నా ఉన్నారా?
నేను రమ్మంటది. సరే అమ్మా పోతున్నా మరి. సరే కొడుకు పైనవరా జాగ్రత్త మరి అక్కడ. ఫోన్ చేయరా అయ్య మరి. సరేనే జాగ్రత్త. జాగ్రత్తగా పోయినా సరే సరేనా? మంచిగా తిను, మంచిగా ఉండు, ఏం బాధపడకు, నేను ఈడ మంచిగానే ఉంటా. సరేనా? సరేనే. పోయి ఏయ్ లే. ఇంత పొద్దుపోయింది, నీకు సోయెత్తలేదా? పనులను ఎవడి ఎత్తాడు అనుకుంటున్నావు? సచ్చి పైన నీ అవ్వయ్య వచ్చి ఎత్తాడు అనుకుంటున్నావా? ఇంతసేపటిదాకా వండుకుంటాను చెప్పు. అది కాదు కవిత, కళ్ళు తిరుగుతున్నాయా? చాతనైతే లేదా? ఏం తింటలేవా? తినంది నీ కడుపులో బిడ్డ ఇంకా కూడా ఎట్లా పెరుగుతాండే? కవిత నన్నేమన్నాను కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. ఈ ఒక్క పూటకు నేను చేసుకోవాలా? నువ్వేం చేస్తావు? ఇక్కడ కూర్చొని ఉంటావా నువ్వు నీ బిడ్డ? పోయి పని చేయిపో. కవిత ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? కడుపుతో నా చెల్లెని ఎందుకు బాధ పెడుతున్నావు? ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నావు? కొంచెం అన్నా మీ అవ్వను నువ్వు పని చేసుకుంటే అయిపోతాయి కదా. ఏమన్నా అనిపిస్తుందా కొంచెం అన్నా? ఏయ్ అది ఇంటికి ఎట్లా వచ్చిందో కోడలుగా నువ్వు కూడా ఇల్లరికంగా అట్లనే వచ్చినావు. అది గుర్తు పెట్టుకో. ఎక్కువ తక్కువ మాట్లాడవు నడు నుంచి. మీ అవ్వ ఇద్దరు కూతురు. ఏయ్ ఏం చూస్తానవే? నీకు నీ వల్ల నా మోరు కూడా ఉండదు. నడు చేయమా. చెల్లె అన్న కూర్చోరా. ఏం బాధపడదు చెల్లె, వాళ్ళు మా అత్త మంచిది కాదు. చెల్లె బాధపడకురా, వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. అది కాదన్న, వాళ్ళు ఏమన్నా నాకు బాధ అనిపిస్తలేదే, కానీ నా బిడ్డ జోలికి వస్తేనే నేను ఆ బాధను తట్టుకోలేకపోతున్నా అన్న. నాకు సుధా అర్థమవుతుంది రా చెల్లె. ఏం చేద్దాం, ఇది ఇంట్లో పరిస్థితి కరెక్ట్ లేవు, అత్తమ్మ కరెక్ట్ లేదు, నా భార్య కరెక్ట్ లేదు. ఏమున్నా బామ్మడి వచ్చాక వాడు సుధా వస్తాడు కావచ్చు. ఇప్పుడు వాడు వచ్చిందంటే నీ కష్టాలన్నీ ఏమి ఉండేవి. నీకు సుధా కొంచెం మంచిగా ఉంటుందా? సరే అన్న, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా నాకేం కాదే, నువ్వు ఉన్నావు కదన్నా. నేను ఉంటాలే. చాలే నాకు. నిజమే అన్నా, నువ్వు చెప్పినట్టు బాగా వస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి. నా బిడ్డ కూడా మంచి సంతోషంగా ఉంటుంది అన్న. వాడు సుధా వస్తా అన్నాడు, నీ సుధా మాట్లాడినా మన మధ్యలో. సరే అన్న, నువ్వు ఓయే. కవిత అత్తమ్మ కూడా వస్తే ఏదో ఒకటి మళ్ళీ నా బిడ్డను అంటారే అన్న. సరేనా? సరే చెల్లె, సరే అన్న, జాగ్రత్త. అలా గుంజుతానే చిలుక. ఏందే ఈ గోస? పొద్దుగల లేచి ఎవ్వరింటికి పోయినా కూడా ఎవడు ఒక రూపాయి ఇస్తలేడు. పైసలు తీసుకోగానేమో మంచిగా తీసుకున్నారు నవ్వుకుంటా, ఇచ్చేటప్పుడేమో దుఃఖం వస్తుంది అందరికి. అవునమ్మగారు, నీ గోస పగోని కూడా రావద్దు. నీతో తిరిగి తిరిగి నాకు కూడా కాళ్ళు నొత్తన్నాయి. అవును చిలుక, ఈ పెళ్లి సంబంధం కుదిరిందంటే కాదనే ఒక్కరోజన్నా పొరగాని పిలుస్తలేవు, చూపెడతలేవేంది? రమ్మా పూట మాట్లాడదాం, ఎట్లున్నాడు చూద్దాం. సరే అమ్మగారు, చెప్పు మరి. చెప్తా. ఏందే దగ్గర దగ్గర వస్తాను, దూరం ఉండు. అవ్వా పొద్దు చూడు ఏడెక్కిందో. గీయాల దాకేం చేసినవే? నేను ఊళ్ళే పైసల వసూల్లో పోయి ఊరంతా తిరిగి వచ్చిన, ఇంకా ఊడ్సుడు సాలుడే కాలేదు. ఇంకా నాకు శాతనైతే లేదత్తమ్మ, కాల్జీలు బాగా గుంజుతున్నాయి, అందుకే లేవ్వలేదు. సాతనైతే లేదా? ఏమన్నా పని పోతానవా? మంచిగా 3 పూటలు తిని పంట అన్నావు కదా. ఒక్కసారి హాస్పిటల్ పోయి చూపించుకొచ్చుకుందాం అత్తమ్మ, కాలు చేతులు అన్ని లాగుతున్నాయి. ఏంది? హాస్పిటల్ తీసుకుపోవన్నా? నువ్వు తెచ్చిన కట్నం పైసలు వస్తలేవా అని హాస్పిటల్ తీసుకుపోవన్నా? పొద్దుగా లేచి ఇంత పని చేసుకోవన్నా, ఇంకా హాస్పిటల్ పోదాం అత్తమ్మ అంటుంది. ఇదేమో కట్టని తెచ్చిపెట్టినట్టు పైసలు.
ఏమైందమ్మా? దీనికాట సాతనైతే లేదాట, దౌకాన పోదాం అత్తమ్మ అంటుంది. ఏంది సాధన అయితే లేదా? ఎందుకు సాధన అయితే లేదమ్మా? రోజు 3 పూటలు తింటాను కదా, ఎందుకు సాధన అయితే లేదు? నీకు పనన వరకే సాధన అయితే లేదా? అమ్మా అందొంగది ఏంది రోజు మనకి టార్చరు? ఆడు మంచిగా పట్టుకొచ్చిండు, మన గండన వారేసి అవతల పడ్డాడు. ఏ నీకు చాతనైనా చాత కాకపోయినా మొత్తం పనంతా చెయ్యాలి, అర్థమైతుందా? ఏయ్ ఇట్లా చూడు, చెప్పు. నేనే చేస్తున్నాగా కవిత, నేను చేయకపోతే ఎవరు చేస్తున్నారు పని? ఏంది నా బిడ్డకి ఎదురు చెప్తానవా? నా బిడ్డకి ఎదురు చెప్తానవా? నన్ను అంటావా? నన్ను అమ్మా ప్రతిసారి బిడ్డను అడ్డం పెడతాందే. ఏమో మరి దీని బిడ్డ ఇది పోతారు కావచ్చు గోదావరికి. లోకం మీద ఎవ్వరు బిడ్డల్ని కనలేదా? నువ్వు ఒక్కదానివే కన్నావా? అమ్మా ఆ బిడ్డ సంగతి ఏంటో చూడే ఫస్ట్. ఏమో ఆడు పోతూ పోతూ మనకు దళిద్రాన్ని అంట కట్టిపోయింది. ఈ కడుపులో ఈ పిండ మచ్చుడేందో, మనకి గోసలేందో, ఆ తిండి మందం కూడా ఇంత పని చెత్తలేదు. ఈ ఇంట్లో ఉండి దండుగా దీని బతుకుపో అడగాను సాగుపోయాడన్న వాడి. ఎందుకత్త అట్లా మాట్లాడతావు? నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా. ఏంది గొత్త మీద కాలు పెడి తొక్తా బిడ్డ. ఏమనుకుంటానవా? నా బిడ్డ జోలిని నోట్లు వెళ్ళింది అనుకో, ఒక్క దెబ్బకే చంపుతా నిన్న. చావు కడుపు నొచ్చి నీకు తాకిందా బిడ్డ? నువ్వు చేయబట్టి మా అమ్మ నన్ను కొట్టిందే. దీన్ని ఏదో అసలు ఇది ఇంట్లో ఉండద్దమ్మా. నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు. ఇది ఇంట్లో మాత్రం ఉండద్దు. ఇప్పుడు ఈ పూటకైతే ఇది ఉడిచి సాగు చేయని అమ్మ లేచినాక చెప్తా. నడు. ఏయ్ ఇదంతా ఊడ్చి చెత్త అంతా గాలబెట్టు. నడు. అమ్మ అమ్మ అనుకుంటా అన్నే వండావు, మళ్ళీ వచ్చిందనుకో బిడ్డ కడుపులోకి వెళ్ళి పిల్ల బయటికి వెళ్ళాలి తంతే మళ్ళా. మంచిగా ఈ తిన్నది పండుకున్నది, ఈ పనులన్నీ ఇప్పుడు నేనే చేయాలా? కవిత కవిత ఏంటిదమ్మా నువ్వు ఒకటి మధ్యలో చెప్పు. ఏం చేస్తానవే? బోళ్ళని తోమేటి దగ్గర పెడతానా. హే బోళ్ళు పాడగాను అడు ఉండడు కానీ కదా నీకు ముచ్చట చెప్తారా? ఏంటో చెప్పే. అది మంచిగా అన్నది, దాన్ని చంపుదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రయత్నాలు అన్ని వృధా అవుతాను. ఇట్లా కాదు బిడ్డ, మనున్న పానాన్ని మట్లే కలుపు. అన్నగాడు ఇట్లా దేశంకి వెళ్ళి వచ్చిందా ఇక అది మాత్రం మనకు ఇంట్లోకి వెళ్ళి మాత్రమే లేదు. సరే కానీ దాన్ని ఎట్లా చంపుతావే? ఎట్లేంది అది వన్నదాన్ని వన్నట్టే నోట్లో ఏమన్నా గుచ్చి గట్టిగా బట్ట పెడదాం, ఉన్న పానం అట్టే ఊడుతుంది. జనాలు ఎవరన్నా అడిగితే ఏమో అవ్వ హాస్పిటల్లో చూపెట్టినాం అన్నీ చేసినాం, ఏమైందో తెలియదు, రాత్రి అంతా మంచిగా ఉన్నో తెల్లారి వరకు ఏమైందో తెలియదు అని లజ్జగా అయిపోయాడు. అమ్మా మరి ఆడు వచ్చినాక అడిగితే ఏం చెప్తామే? మనకి అసలే మన మీద డౌట్ ఉన్నట్టు. ఆడు పోయే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది, ఆడు ఇప్పుడే వస్తాడా? ఆడొచ్చే వరకు 2-3 ఏళ్ళు అవుతుంది కావచ్చు. ఆడు ఇంకా దీని గురించి అడుగుతాడు, ఇది బతుకుంటుందా? ఇంకో ఆడు దేశంకి వెళ్ళి రాకముందే దీని దళిద్రం మనం వదలగొట్టుకోవాలి. వింటున్నావా? సరే అమ్మా. అందరు వండుకున్నారా మన చుట్టుపక్కల వాళ్ళు? అందరు అన్నారు, ఇంటి వెనుకలు అన్నారు, కానీ ఇంటి ముంగట చిలకమ్మని కావాలి పెడదాం. చిలకమ్మని ఇంటి ముంగట కావాలి పెడదాం, ఇటు బేడాలు అటు బేడాలు పెడదాం. 12 అవుతుంది టైం. వింటున్నావా? నాకు అసలు నిద్ర పడతలేదే. ఇంత ఆస్తికి పూటకు లేని వచ్చి మన ఇంట్లో రాజ్యం ఎలా బట్టి. అమ్మ దొరికితే ఏం దొరుకుతావే? దొరుకుడు ఇది మన ఇల్లే. అంతే కదా. పనకు నిద్ర వస్తుంది, దాని పని కంప్లీట్ చేసి నేను మంచిగా వండుకుంటా. నిద్ర చల్లకుండా నాకేమో నిద్ర పడతలేదు. బాబిట బెడాలు పెట్టినామని చిలక. అమ్మగారు నిద్ర వస్తుంది, నేను వండుకుంటానా. కొంచెం నువ్వు చూసి వండుకో. సరే అమ్మగారు. చెద్దరు ఉన్నదా?
వండుకో. అత్తమ్మ ఏం చేస్తున్నావు అత్తమ్మ? అత్తమ్మ నా పిట్ట అత్తమ్మ చచ్చిపోయేలా ఉన్న అత్తమ్మ. అత్తమ్మ